వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తోనే మదనపల్లి జిల్లా సాధ్యమైంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి ప్రకటన. మదనపల్లి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించిన కూటమి నాయకులు. మదనపల్లి వాసుల చిరకాల స్వప్నం మదనపల్లి జిల్లా ప్రకటన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందన్న జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి. మదనపల్లి మార్కెట్ యార్డ్ వద్ద మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించిన కూటమి శ్రేణులు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో మదనపల్లి జిల్లా స్వప్నం సాకారమైందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మదనపల్లి జిల్లా ప్రకటన వెలువడిన నేపథ్యంలో భారీ ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, నాయకులు ఆకుల కృష్ణమూర్తి, యలంపల్లి ప్రశాంత్, పండి ఆనంద్, పర్నిపల్లి రవికుమార్, జనసేన పార్టీ నాయకులు దారమణిత, టీడీపీ తంబలపల్లి, మదనపల్లి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నేడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లెను జిల్లాగా ప్రకటించడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని అర్హతలు ఉన్న మదనపల్లెను జిల్లాగా చేయకుండా రాయచోట్ని జిల్లా కేంద్రంగా చేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు యువగలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజల మనోభావాలను గుర్తించి మదనపల్లెను జిల్లా చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎక్కడ ఎటువంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా మదనపల్లెను జిల్లాగా ప్రకటించారని, వారికి తామంతా రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కొంచెం వెనక్కి చేయవచ్చు సుధారణ వెనక్కి. ఎంతో చారిత్రాత్మకమైనటువంటి మదనపల్లి జిల్లా కేంద్రంగా చేయడం అనేక సంవత్సరాలుగా ఇక్కడ ప్రజల యొక్క కళ. అది మదనపల్లికి ఎంతో చరిత్ర ఉంది. మదనపల్లి ప్రాంతంలో చదువుకున్న వ్యక్తులు ఈ దేశానికి రాష్ట్రపతులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు, కేంద్ర మంత్రులయ్యారు, సుప్రీంకోర్టు జడ్జిలయ్యారు. ఎంతో చరిత్ర ఉన్నటువంటి మదనపల్లిని ఇన్ని రోజులు గుర్తించి కూటమి ప్రభుత్వం ఈరోజు జిల్లా కేంద్రంగా ప్రకటించడం చాలా ఆనందదాయకం. భవిష్యత్తు మదనపల్లి అభివృద్ధి విషయంలో కానీ మిగతా అన్ని విషయాల్లో అన్ని యొక్క ప్రాంతాలకి ఆదర్శవంతంగా నిలబడే విధంగా మదనపల్లి ప్రాంతం ముందుకు పోతుంది. ఈ యొక్క జిల్లా కేంద్రంగా ప్రకటించినందుకు మళ్ళా ఒకసారి కూటమి ప్రభుత్వాన్ని మా మనసారా అభినందిస్తూ మదనపల్లి ప్రజలకంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేపేదో ఎంపీ గారు ఏదో ఇక్కడికి విచ్చేస్తున్నారంట. ఎందుకు విచ్చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. ఏదో అర్జీలు తీసుకుంటారంట. ఏమి వాళ్ళు ఏమన్నా ఏ ముఖం పెట్టుకొని మదనపల్లికి నువ్వు వస్తున్నావని ఈ సందర్భంగా వైసీపీ ఎంపీని కానీ వైసీపీ క్యాడర్ని కానీ నేను ప్రశ్నిస్తూ ఉండా. ఆ రోజు మేము రాయచోటికి వ్యతిరేకమని మేము చెప్పలేదు. మదనపల్లిని మీరు ఎందుకు చేయలేకపోయారు, నువ్వు కావచ్చు, మీ అబ్బ కావచ్చు, మీ చిన్నాన్న కావచ్చు అని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇటువంటి చరిత్ర, మదనపల్లి ఉన్నటువంటి చరిత్రను
మా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఏదైతే చెప్పారో మహానాడు ఎన్నికల మునుపు మహానాడులో వేదికగా మదనపల్లి నియోజకవర్గంలోనే మేము అధికారంకి వస్తే ఖచ్చితంగా మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామని చెప్పాడు. అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారి యువగలంలో ఇక్కడే మదనపల్లి జిల్లాని చేస్తానని చెప్పి ఈరోజు మదనపల్లి జిల్లాని చేసిన ఘనత చరిత్ర మా చంద్రబాబు నాయుడు గారిది, మా లోకేష్ గారిది. అదేవిధంగా మా కూటమి ప్రభుత్వం, ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని మా లోకేష్ అని అంటూనే ఉన్నాడు. ఒక పక్క రాష్ట్రంలో నరేంద్ర మోడీ, ఒక పక్క మా పవన్ కళ్యాణ్ అన్న మాకు ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా పరిగెత్తుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాదాపు మన వైజాగ్ సమ్మిట్లో 16 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చిన ఘనత మన ఉమ్మడి ప్రభుత్వంది. అదేవిధంగా 16 లక్షల ఉద్యోగాలు కల్పించే ఘనత కూడా మన ఉమ్మడి ప్రభుత్వంది. కాబట్టి వైసీపీ వాళ్ళకి ఇప్పటికి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మీరు అభివృద్ధికి పాలు పంచుకోండి, అభివృద్ధిని ఒప్పుకోండి, అంతేగాని టాటాకు చెప్పులకు మీరు చేసే అలజడికి భయపడే సర్కార్ కాదు ఇది, కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ ఉమ్మడి ప్రభుత్వం ఈ జిల్లా ప్రకటించినందుకు మదనపల్లి వాసుల తరపున ఎన్నో ఏళ్ళ నుంచి చిరకాల కోరిక. కాబట్టి అదేవిధంగా ఇంకో ముఖ్య విషయం, మదనపల్లి జిల్లా కావాలని ఎంతో మంది ధర్నాలు చేసి కేసులు కట్టుకున్నారు. అటువంటి వారికి నేను చేతులెత్తి జోడిస్తున్నా. మీ అందరి వల్ల ఈరోజు జిల్లా వచ్చింది. కూటమి ప్రభుత్వం ఈరోజు ఏర్పాటయ్యి ఉరుపులు పరుగుతున్నది. కాబట్టి ఎప్పటికీ ఇంకా జిల్లానే కాకుండా ఇక్కడ అభివృద్ధికి అందరూ ఉమ్మడి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు పోతామని, రాష్ట్రంలోనే మదనపల్లిని ఒక ప్రత్యేక స్థానం తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మార్కాపురం వాసులకు, అదేవిధంగా 29 జిల్లాలు చేసినటువంటి ఉమ్మడి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగు. ఉద్యమానికి నడుం బిగించినటువంటి గడ్డ, ఆరోగ్యాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి గడ్డ, పచ్చదనాన్ని పరిశుభ్రతను ప్రపంచానికి చాటినటువంటి గడ్డ మన మదనపల్లి గడ్డ. ఇటువంటి గడ్డను అనేక సంవత్సరాలుగా జిల్లా చేయాలని, ఎందుకంటే స్వాతంత్రం రాకముందు నుండే ఈ యొక్క కడప మదనపల్లి కేంద్రంగా బ్రిటిష్ వాళ్ళు సైతం పాలన చేసినటువంటి కేంద్రం మన మదనపల్లిని. అటువంటి కేంద్రాన్ని జిల్లా చేయాలని చెప్పేసి 2022వ సంవత్సరం నుండి 24 వరకు అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆ రోజు మన మదనపల్లిని మన జిల్లా సాధించుకోలేకపోయాం. కానీ తర్వాత అనేక మంది నాయకులు మన మదనపల్లిలో శివప్రసాద్ గారు కావచ్చు, దొమ్మలపాటి రమేష్ అన్న కావచ్చు, లేదా శ్రీచంద్ కావచ్చు, ఎంఆర్పిఎస్ నరేంద్ర గారు కావచ్చు, లేదా అనేక మంది ప్రజానాయకులు, అనేక మంది కాంగ్రెస్ పార్టీ వారు సైతం, ఈ యొక్క బీజేపీ నాయకులు అనేక మంది ఈ యొక్క మదనపల్లి జిల్లా చేయాలని ఏకీకృత నిర్ణయంతో ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అది పరిచయం పెట్టినటువంటి కారణంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెట్టిన మొట్టమొదటి మీటింగ్లోనే చెప్పారు, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం యొక్క నాయకత్వంలో ఈ యొక్క మదనపల్లి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా ఈ జిల్లాని ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే ఈ రోజు మాట తప్పకుండా ఈ రోజు మదనపల్లిని జిల్లాగా ప్రకటన జరిగింది. దానికి కృతజ్ఞతగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మదనపల్లి ప్రజల తరపున, ఈ యొక్క 4 నియోజకవర్గాల ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మనందరం కలిసి ఈ యొక్క జిల్లాని రాష్ట్రంలోనే ఒక ఆదర్శప్రాయంగా నిలుపుకునే విధంగా మనందరం కూడా అడుగులు ముందుకేయాలని చెప్పేసి ఈ యొక్క మరోసారి మదనపల్లి జిల్లా శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈరోజు మదనపల్లి జిల్లాను ప్రకటించేందుకు గాను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కుల సంఘాల నాయకులు, ప్రజలు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు 2022 సంవత్సరంలో ఎన్నో విధాలుగా పోరాటాలు చేసి మదనపల్లి జిల్లా కావాలని కేవలం ఒక రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి కూడా మాకు సందేశం తెలియజేశాం. మదనపల్లి జిల్లా ఎందుకు చేయాలంటే ఇక్కడ కేవలం మదనపల్లి ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి పీలేరు కానీ, పొంగనూరు కానీ, పలంనేరు, తంబాలపల్లికి కానీ ఎటు చూసినా కూడా తక్కువ డిస్టెన్స్లో ఏ పని చేసుకోవాలన్నా కూడా తెల్లవారు వచ్చి 1-2 గంటల్లో పని ముగించుకొని వెళ్ళే వెసులుబాటు ఉంది. కాబట్టి మేము మదనపల్లి జిల్లా చేయాలని గట్టిగా గలమెత్తాము. మా మదనపల్లి
వాసులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి తమ్మళ్ళపల్లి కానీ పుంగనూరు కానీ పీలేరు వాసులు కూడా వచ్చి అందరూ ఏకంగా ఎంతో పోరాటం చేయబట్టి ఈరోజు మదనపల్లి జిల్లాగా ప్రకటించినందుకు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క ప్రజలకు, మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మనందరి సహకారం వల్ల ఈరోజు మదనపల్లి జిల్లా ఏర్పడింది. మదనపల్లికి ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ రోజు మదనపల్లికి జిల్లా కేంద్రంగా ప్రకటించడం నిజంగా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ప్రజలందరి తరపున నారా చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుకుంటూ మదనపల్లి ఇంకా అభివృద్ధి పథంలో నడుస్తుందని, ఇదే విధంగా 20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలని, మదనపల్లి శాశ్వతంగా కూటమి అభ్యర్థులే గెలిచి రాబో రోజులకు మేమంతా ఒక ఆదర్శప్రాయంగా నిలపాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ మదనపల్లిను జిల్లాగా ప్రకటించడం చాలా ఆనందం. కాబట్టి ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మదనపల్లెను జిల్లాగా ప్రకటించడం జరిగిందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాములు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణం మార్కెట్ యార్డ్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు చెబుతూ బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, డైరెక్టర్లు, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న మదనపల్లెను గత వైసీపీ ప్రభుత్వం జిల్లాగా ప్రకటించకుండా మోసం చేస్తే మన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మదనపల్లెను జిల్లాగా ప్రకటించడం జరిగిందన్నారు. మదనపల్లె ప్రజల చిరకాల స్వప్నమైన మదనపల్లె జిల్లా ఆకాంక్షను నెరవేర్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. ఎంతమంది జై మదనపల్లి, సాధించుకున్నాం. నమస్కారం. ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు 100 సంవత్సరాల ముందే, అంటే 1947 సంవత్సరంలో మనకు స్వాతంత్రం వస్తే 1850 సంవత్సరంలోనే ఈ భారతదేశంలోని అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా బ్రిటిష్ వారు మదనపల్లిని గుర్తించి దీన్ని కడప జిల్లాలో ఉన్నా కూడా పాలనంతా కూడా ఇక్కడి నుంచే కొనసాగించినారు. కానీ జిల్లా పునర్వ్యవస్థీకరణలో ప్రతిసారి మదనపల్లికి చాలా అన్యాయం జరిగింది. అన్ని అర్హతలు ఉండి ఉన్నా కూడా ప్రతిసారి మాకు జిల్లా చేయకుండా ఇతరులు తన్నుకొని పోతా అంటే ఇక్కడ మేము ఎంతో బాధపడేవాళ్ళం. గత ఈ జిల్లా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేసినప్పుడు మదనపల్లి జిల్లా సాధన సమితి అని ఒక అందరూ కలిసి పార్టీలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అటు తంబళ్ళపల్లి అవ్వచ్చు, పుంగనూరు అవ్వచ్చు, పీలేరు అవ్వచ్చు, మదనపల్లి ప్రజలంతా కూడా ముక్తగడ్డంతో కోరుకొని మేము ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా అప్పుడే వైసీపీ ప్రభుత్వము కనీసం మమ్మల్ని పిలిచి అసలు మీ బాధ ఏమి అని మాతో చర్చలు జరపడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. కానీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినప్పుడు ఖచ్చితంగా మన ఎన్డీఏ గవర్నమెంట్, మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మదనపల్లిని 100% జిల్లా చేస్తామని చెప్పి వాళ్ళ మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలకి అందరికీ కూడా మదనపల్లి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అట్లాగే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలను 29 జిల్లాలనే కాబట్టి
మదనపల్లి జిల్లాను 29 జిల్లాలను అగ్రగామిగా ఉంచేదానికి జనసేన పార్టీ తరఫున మేము ఎంత సాయశక్తిలో కృషి చేసి మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి నిధులు తీసుకొని వచ్చి మదనపల్లిని కూడా ట్రాఫిక్ రద్దీ ఎక్కువైపోయింది. ఇప్పుడు జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కార్పొరేషన్ చేస్తూ ప్రత్యేక నిధులు విడుదల చేస్తూ పట్టణాభివృద్ధికి రోడ్లన్నీ వెడల్పు చేసి సిగ్నల్ లైట్లు పెట్టి దీనంతా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొత్తం తమ్మలపల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరు అన్ని సమానంగా అభివృద్ధి చేసేదానికి జనసేన పార్టీ తరపున మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి కూటమి ప్రభుత్వానికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. 2022 నుంచి అనేక పోరాటాలు, రాస్తారోకాలు, ధర్నాలు, వంట వార్పు కార్యక్రమాలు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పీకల వరకు నీళ్ళల్లో దిగి ఎన్నో రకాలుగా కూడా మున్సిపాలిటీ ముట్టడి, ప్రతి సబ్ కలెక్టర్కి, కలెక్టర్కి, ఇక్కడ వచ్చిన అధికారులకి, మంత్రులకి అందరికీ విన్నవించుకున్నాం మదనపల్లి జిల్లా చేయండి. ఎందుకంటే మదనపల్లికి అన్ని అర్హతలు ఉన్నాయి. మదనపల్లి అన్న చెప్పినట్లు మన దీంట్లోనే పెద్ద డివిజన్ ఇది. ఇంత పెద్ద డివిజన్కి అన్యాయం చేయొద్దండి. ఆనాటి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, అప్పుడున్న ఎమ్మెల్యే నవాజ్ బాషా, మిథున్ రెడ్డి, ద్వారనాథ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఫుల్ అగేనిస్ట్ చేసినారు మదనపల్లికి. మదనపల్లి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పినారు. ఈ ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆనాడు మదనపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మేమైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో రిప్రజెంటేషన్ ఇవ్వడం. ఆయన ఆ రోజు చెప్పినాడు ఖచ్చితంగా మదనపల్లి జిల్లా వదలబోమని, ఖచ్చితంగా జిల్లా చేస్తామని ఆనాడే మాకందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు అందరూ కృతజ్ఞత చెప్పేదానికి కారణము ఇదే. మేమైతే మా మీద కేసులు ఎన్నో రకాలుగా పెట్టడం జరిగింది. ఆ కేసుల్లో భాగంగా ఇంతవరకు నాకు పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదు పాస్పోర్ట్ అధికారులు. ఏమంటే మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, అసలు నువ్వు ఎందుకు ఆ పాస్పోర్ట్కి అప్లై చేసినావు కేసులు ఉన్నాక అని నువ్వు విజయవాడ రప్పించినాను నన్ను ఎంక్వైరీకి. ఇక్కడ కాకుండా విజయవాడకి పోవాల్సి వచ్చింది ఎంక్వైరీకి. ఎంక్వైరీకి పోతే అప్పుడు చెప్పినాను, అయ్యా నేనేం మర్డర్ చేయలేదు, మానభంగాలు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, పెద్ద పెద్ద మనీ స్కామ్స్ చేయలేదు, నేను చేయండి మదనపల్లి జిల్లా కోసం అని చెప్పి ప్రతి కేసు డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చినాను, ఎఫ్ఐఆర్ కాపీలు. అందులో ఏముండాయి, మున్సిపాలిటీ ముట్టడని ఒక కేసు, టపాసులు పెట్టినాను ఒక కేసు, ట్రాఫిక్ ఉల్లంఘన ఒక కేసు, బైండోవర్లు 6 బైండోవర్లు ఇవన్నీ చూపిస్తే అయ్యో పాపమని వాళ్ళు తలుచుకొని నాకు ఓ నోటీస్ ఇచ్చినారు. ఈ నోటీస్ మీరు కోర్టులో సబ్మిట్ చేయండి, కోర్టు ద్వారా మాకు ఆర్డర్ వస్తుంది, అప్పుడు మీకు పాస్పోర్ట్ శాంక్షన్ చేస్తాం. లేదంటే నాకు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇన్ని కేసులు ఉంటే పాస్పోర్ట్కి అప్లై చేయకూడదు. పనిష్మెంట్ తప్పించుకున్నా. ఎందుకు? మదనపల్లి కోసం పోరాటం చేసినాము, మదనపల్లి జిల్లా సాధన కోసము. ఈ సాధన విషయంలో నా మీదే కాదు, ఇక్కడ ఉన్న జగదీష్, రామదాస్ మీద, స్వాతక మీద, వైస్ చైర్మన్ సురేంద్ర, ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఆల్ దొరికిన పేర్లంతా కూడా 10 మంది పేర్లు పెడతారు పోలీస్ స్టేషన్ల కేసు. A1 నుంచి A10 వరకు. A1 ఒకసారి నన్ను పెడతారు, ఒకసారి అన్నను A1 పెడతారు. స్వాతక మీద కూడా కేసులు. ఇట్లా ఎన్నో రకాలుగా అనిపించడం జరిగింది. కానీ కర్మ సిద్ధాంతం ఉంటుందా తెలుసు కదా, కర్మ సిద్ధాంతం అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు కర్మ తప్పదు ఎవరికైనా కూడా. ఎవరు చేయని తప్పులు వాళ్ళు ఈ లోకంలో బతుకున్నట్లే తీర్చుకొని పోవాలా. ఈరోజు మదనపల్లి ఆకాంక్ష నెరవేరింది. మేము మళ్ళా ఒకసారి మా ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ముఖ్యంగా మన మదనపల్లి జిల్లా చేసిన శుభ సందర్భంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం. ముఖ్యంగా మన మదనపల్లికి అన్ని అవకాశాలు ఉన్న మదనపల్లిని ఇన్ని రోజులుగా జిల్లా చేయకుండా పోవడం అది వైసీపీ చేసిన తప్పు. కాబట్టి పాదయాత్రలో లోకేష్ బాబు ఏదైతే హామీ ఇచ్చినాడో ఆ హామీ ఈరోజు నెరవేరింది. అదేవిధంగా మా ఈ మార్కెట్ యార్డ్లో కూడా జాక్పాట్ ఈరోజే నిలిపేయడం జరిగింది. అన్ని విధాల మదనపల్లికి మంచి శుభసూచకాలు జరుగుతున్నాయి. కాబట్టి మరొక్కసారి మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు అన్నీ మన మదనపల్లికి మంచి శుభసూచకాలు జరుగుతున్నాయి. కాబట్టి మదనపల్లి నాయకులకు, సంఘాల వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. 2002లో కష్టపడి మదనపల్లి జిల్లా కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కుల మత ప్రాంతాల అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి మదనపల్లి జిల్లా కావాలని ఒక ఆకాంక్షతో ఎంతోమంది పోరాడారు. తర్వాత మదనపల్లి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి పోరాటం చేశారు, నిరాహార దీక్షలు చేశారు. అక్రమంగా వైసీపీ వాళ్ళు కేసులు పెట్టారు, మా పైన కేసులు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. భయాన్యావరు చేశారు కేసులు కూడా.
ఆనాడు పవన్ కళ్యాణ్ గారు మదనపల్లిని జిల్లా చేస్తానని మాట ఇచ్చారు. అదేవిధంగా మన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే మాట ప్రకారము మదనపల్లి జిల్లా చేయడం జరిగింది. ఎంతో సంతోషకరం. ఈరోజు మదనపల్లిలో ఒక పెద్ద పండగ. మదనపల్లి అంటేనే ఒక పెద్ద డివిజన్. ఏషియాలోనే టమోటా మార్కెట్ ఎంతో ఫేమస్, మదనపల్లి కూడా అంతే ఫేమస్. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్క మదనపల్లి ప్రజలకు అందరికీ బీ కొత్తకోట, తమ్మాలపల్లి, పీలేరు మండల వాళ్ళందరూ ఇప్పుడు సంతోషంలో ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంతోషం అంతా మన మదనపల్లి ప్రజలందరికీ చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై జనసేన, జై హింద్. మదనపల్లెను జిల్లాగా ప్రకటించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా మదనపల్లి జిల్లాగా కేబినెట్ ఆమోదించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కు జిల్లా కేబినెట్ కమిటీ మంత్రి వర్గానికి మరియు తన గళాన్ని అసెంబ్లీలో వినిపించి ప్రత్యేక శ్రద్ధ పెట్టిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మదనపల్లి జిల్లా అయిన సందర్భంగా గత వైసీపీ దుష్ట ఆలోచనలతో అన్ని విధాల అర్హత కలిగిన మదనపల్లెను జిల్లా కానివ్వకుండా చేసి అప్రతిష్ట మూటగట్టుకుందని విమర్శించారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను అద్దం పెట్టే విధంగా పరిపాలన చేస్తూ ప్రజల కష్టసుఖాల్లో కూటమి ప్రభుత్వం బాధ్యతంగా నడుచుకుంటోందని తెలిపారు. మదనపల్లి జిల్లా అవ్వటం వలన అభివృద్ధి మరియు ప్రజలకు మంచి జరగడం తథ్యమని, రానున్న కాలంలో ప్రజా ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే నాయకత్వంలో జయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మదనపల్లి జిల్లా కావడానికి అహర్నిశలు కష్టపడిన మదనపల్లి జిల్లా పౌరులందరికీ, ప్రజా సంఘాలకు, ప్రజా ప్రతినిధులకు, కుల సంఘాలకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో టీడీపీ మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్, పసుపులేటి లీలాకర్, గురుప్రసాద్, బాలాజీ, సోను, కూటమి నాయకులు పాల్గొన్నారు. మంచి ఎప్పుడైనా కానీ నిలబడుతుంది. అందుకే మదనపల్లికి అన్ని అర్హతలు ఉన్నటువంటి మదనపల్లి ఈరోజు నూతన జిల్లాగా ఏర్పడడం జరిగింది. నిన్ననే మన ముఖ్యమంత్రి వర్యులు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఒక నెల లోపల మనకి ఏదైనా అభ్యంతరాలను తెలుపుకునే ఆమెకే వస్తే, అంతేగాని అది ఏమీ కాదు. మనము జనవరి 1వ తేదీ నుంచి మదనపల్లె నియోజకవర్గంలో మదనపల్లె జిల్లా అని చెప్పేసి మనం రాయబోతున్నాం. కొత్తగా మదనపల్లె టౌన్, నాది మదనపల్లె జిల్లా. ఇది చరిత్రలో సువర్ణాచార్యతో లిఖించబడినటువంటి పదం. ఇది మదనపల్లె జిల్లా వాసులందరికీ కూడా శుభవార్త, సంతోషకరమైన వార్త. ఇదే సమయంలో మనం మదనపల్లెను అభివృద్ధి చేసుకోవాలా, మంచి స్వచ్ఛమైనటువంటి నాయకులను ఇంకా మనం ఎన్నుకోవాలా. ముందులాగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి అట్లా నాయకులందరినీ కూడా మనం దూరంగా పెట్టాలా. మనం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులను మనం కలిసికట్టుగా ఎన్నుకుంటూ ఈ సుస్థిరమైనటువంటి పరిపాలన అందించేటువంటి కూటమి పరిపాలనను కొన్నేళ్ల వరకు కూడా మనం నిలబెట్టగలిగితే మన భవిష్యత్ తరాలకు కానీ మన భావి తరాలకు కానీ మనం ఎంతో మేలు చేసినటువంటి వారు అవుతాం. అలాగే ప్రతి అసెంబ్లీ మీటింగ్లో కూడా మన లోకల్ ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి సభలో కూడా, ప్రతి మీటింగ్లో కూడా మదనపల్లి జిల్లాల గురించి చర్చించి వారితో వాదించి వారికి ప్రతిసారి గుర్తు చేస్తూ ఆయన మదనపల్లి జిల్లాను సాధించడానికి ఎంతో శ్రమపడ్డారు. అలాంటి వారికి కూడా ఆయనకు మనస్ఫూర్తిగా షాజహాన్ బాషా ఎమ్మెల్యే గారికి, మదనపల్లి ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇందు మూలంగా మేము ప్రతి ఒక్క మదనపల్లి పౌరులు కూడా ఈ విషయాన్ని గౌరవించుకోవాలా. అలాగే నిజమైనటువంటి మీరు మనుషులు అయితే వైసీపీ అభిమానులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఇంకనైనా మారండి. మీ ఆత్మ పరిశీలన ఒకసారి చేసుకోండి. మనకి ఏ ప్రభుత్వం అయితే మేలు చేస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మనకు ఉపయోగపడుతుందో దాన్ని మీరు ఆత్మవంచన లేకుండా చేసుకొని మన జరగబోయే కాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం చాలా కాలం, కొన్ని సంవత్సరాల వరకు కూడా మనం నిలబెట్టుకుందాం, అభివృద్ధి పదంలో నడుద్దామని చెప్పి తెలియజేస్తూ అందరికీ మదనపల్లి జనసేన తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. జై జనసేన. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. ఎక్కడైనా కూడా ప్రజలకు ఆకాంక్షల దగ్గరగా పనిచేసే గవర్నమెంట్నే మనం ఎన్నుకోవాలా.
ఎక్కడ కూడా రౌడీజానికి కానీ గత పరిపాలన జరిగినటువంటి అన్ని తప్పులు మీరు చూసినారు, ప్రజలందరూ గమనించినారు. అటువంటి పొరపాట్లు జరగకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీగా ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుకు సాగుతుంది. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ని మీరు మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటే ఇలాంటివి మంచి చర్యలు మళ్ళీ మన గవర్నమెంట్ ఎప్పుడు ముందు తీసుకుపోతుందని దాంట్లో ఏమాత్రం అనుమానించాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ని తప్పుదావ పట్టించకుండా ఉండే వ్యవస్థ పట్లనే ప్రజలు ఎప్పుడు మక్కువ చూపించాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర వహించి రాజ్యాంగాన్ని పాలకుల చేతులలో పెట్టడం జరిగిందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ యమల సుదర్శన్ అన్నారు. నేడు భారత రాజ్యాంగం 75వ దినోత్సవ సందర్భంగా మాల మహానాడు ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యమల సుదర్శన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ 75వ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఓ పక్క ఆనందం, మరోవైపు అవమానంగా దళితులు బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ దేశంలో అన్ని కులాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం రాయడం జరిగిందని, అయితే ముఖ్యంగా దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉండటం వల్ల వారికి ప్రత్యేకంగా కొన్ని హక్కులను కల్పించడం జరిగిందన్నారు. అయితే ఈ పాలకుల విధానంతో దళితులకు ఆ హక్కులతో ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం నిర్మాణంలో 292 మందితో కమిటీ వేస్తే అందులో 7 మంది పనిచేయడం, అందులో అంబేద్కర్ కీలక పాత్ర వహించి రాజ్యాంగాన్ని పాలకుల చేతుల్లో పెట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ప్రజాకవి పోతబోలు రెడ్డప్ప, మాల మహానాడు నాయకులు యమాల చంద్రయ్య, గుండా మనోహర్, మల్లెల మోహన్, కొప్పల రమణ, అప్పయ్య, భాస్కర్, గంగాధర్, పెద్దపోడు, దండువారిపల్లి గంగరాజు, హరినారాయణ, మహేష్, కృష్ణమూర్తి, చలపతి, సుధాకర్, గంగాధర్ పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థ పూర్తిగా కూడా రాజకీయపరం అయిపోయింది. ఇవాళ మేము ఒకటి మాట చెప్పాము, గవాయి పైన చెప్పులు ఇస్తారు అంటే మీకు సరైన న్యాయం లేకపోతే చెప్పులు ఇస్తారు. అట్లయితే దళితులు ఇవాళ ఎన్ని చెప్పులు విసిరాలండి, ఎంతమంది జడ్జీలు పైన, చంద్రచూడు పైన, ఇంకోరి పైన విసిరాలా. కానీ మేము అంబేద్కర్ వాదులము, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాము, బాబాసాహెబ్ పాటలు నడుస్తున్నాము. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా ఉద్యోగాలు ఉంటాయి. ఇవాళ 75వ ఈ దిన ప్రకారం రాజ్యాంగ దినోత్సవం ప్రకారం మనకు చేయలేదు ఒకటే, రాజ్యాంగాన్ని దళిత ప్రజానీకము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎన్నికల వ్యవస్థ కూడా ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థే. ఆ ఎన్నికల వ్యవస్థలో కూడా వీళ్ళు చొరబడి ఓట్ చోరీ జరుగుతూ ఉంది. ఓట్ చోరీ జరిగి దాదాపు 1,00,000 ఓట్లు పోలైతే కౌంటింగ్ 1,00,000 వస్తే తీరా కౌంట్ చేస్తే 1,20,000 వస్తుంది. ఈ 20,000 ఎక్స్ వచ్చింది. దాదాపు 1,400 ఈవీఎంలు కనపడలే. దానికి ఎవరు జవాబు చెప్పడం లే. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇస్తే దానికి సరైన సమాధానం చెప్పాల. ఇవాళ న్యాయ వ్యవస్థ, బ్యాంకింగ్, అట్లాగే ఎన్నికల వ్యవస్థ మొత్తం కూడా కరప్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు మోడీ. ఈ మోడీకి వ్యతిరేకంగా దళిత ప్రజాస్వామికవాదులందరూ కూడా ఉద్యమించాలా. ఈ 75వ జన్మ దినోత్సవం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్నిట్లు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్మకంగా కాపాడుకోవాలా. ఎక్కడ స్వేచ్ఛ ఉంది? ఏం చెప్తాడు హోమ్ మినిస్టర్ అమిత్ షా, నక్సలైట్లలో లొంగిపోండి, మీకు ప్రత్యేకమైన జీవితాలు ఇస్తామని చెప్పేసి మరి ఆసుపత్రికి వచ్చిన నక్సలైట్ను, లీడర్ను, హెడ్మాను దారుణంగా తీసుకెళ్లి కాల్చారు. వాళ్ళు చెప్తున్నారు ఈయన 70 మంది పోలీసులు చంపేసి హెడ్మా, మరి 70 మంది పోలీసులు చంపేస్తే ఈయన్ను ఎన్కౌంటర్ చేసాడు. ఈయన కలిస్తే ఒక పోలీసుకి చిన్న గాయం తగిలిందా? ఇది చాలా విచిత్రమైన వ్యవస్థ. ఇక్కడ ప్రజాస్వామ్యం కూని చేయబడుతోంది. రాజ్యాంగం మార్చడానికి కుట్ర జరుగుతోంది. అందుకనే ప్రజాస్వామ్యంగా దళితులు ప్రధానంగా అంబేద్కర్ వారసులు ఉద్యమించాలని కోరుతూ ఈ అవకాశం మీకు అందరికీ జై భీములు, జై మాల. మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారని నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీడీఓ నందు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారని అన్నారు. కావున నియోజకవర్గంలోని ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. రేపు మన ప్రియతమ ఎంపీ గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మదనపల్లిలో పర్యటించబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు
మదనపల్లి ఎంటీఓ ఆఫీస్ నందు ఒక సమీక్షా సమావేశం, అధికారులతో సమీక్షా సమావేశం జరుగుతుంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కూడా అక్కడ సమీక్షా సమావేశం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేందుకు ప్రజల దగ్గర మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు, ఏదైనా డెవలప్మెంట్ చేయవలసిన ఏదైనా ఉంటే దాని మీద అర్జీల స్వీకరణ కార్యక్రమం కూడా అక్కడ చేపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, మదనపల్లి ప్రజలు కానీ, అదేవిధంగా వచ్చిందనో పిఎల్ఆర్ కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ ఉదయం 10 గంటలకు ఎండీ ఆఫీస్ చేరుకొని అక్కడ మిథున్ రెడ్డి గారితో కలిసి వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించుకొని వాళ్ళకి ఏమైనా ఉంటే దాని సొల్యూషన్స్ గురించి కూడా ఆయన క్లియర్ కట్గా చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొని ఆయన హాజరవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటాను. మనం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటే రాజ్యాంగం మనల్ని రక్షిస్తుందని భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్ స్పష్టం చేశారు. నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లె పట్నం బెంగళూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాస్ వీసీకే సంయుక్తంగా వేడుకలు నిర్వహించాయి. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను పలికి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగం ప్రజలందరిది మానవ హక్కులను, ఓటు హక్కును కల్పించిందని చెప్పారు. అమెరికాలో ఇప్పటికీ ఒక్క మహిళ కూడా అధ్యక్షురాలు కాలేదని, కానీ మన భారతదేశంలో మహిళలు రాష్ట్రపతి, ప్రధానమంత్రి అయ్యారని, అందుకు మన రాజ్యాంగమే కారణమని చెప్పారు. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా దేశంలో మానవ హక్కుల హననం జరుగుతోందని, దీనిపై ప్రజలు తిరుగుబాటు చేసి రాజ్యాంగ హక్కులను రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాస్ అధికార ప్రతినిధి ముత్యాల మోహన్, కోశాధికారి నిరుగట్టి రమణ, బాస్ వీసీకే నాయకులు మంచూరే మారెప్ప, గంగులప్ప, గంగాధర్, బండకోట రవి, రెడ్డి ప్రసాద్, నారాయణ, అభి, శరత్ కుమార్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. జై జై మదనపల్లి, జై మదనపల్లి, జై జై మదనపల్లి, జై మదనపల్లి. థాంక్యూ సీఎం సార్, థాంక్యూ లోకేష్ సార్, థాంక్యూ లోకేష్ సార్, థాంక్యూ నవాజ్ బాస్. అధిశాసనం చేసి మనకు మనం సమర్పించుకుంటున్నాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఇచ్చి వాళ్ళను పరిపాలనలో భాగస్వాములను చేసింది. అదేవిధంగా ఒక గొప్ప స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని భారత రాజ్యాంగం ప్రజలకు వాగ్దానం చేసింది. అదేవిధంగా సామాజిక న్యాయాన్ని అందరికి కూడా భారత రాజ్యాంగం వాగ్దానం చేసింది. ప్రజలందరినీ ఒకే దృష్టితో చూసే రాజ్యాంగం మనది. భారత రాజ్యాంగం రాక మునుపు వర్ణాలను బట్టి, కులాలను బట్టి భారతదేశంలో గౌరవాలు ఉండేటివి, మనుషులకు మానవ హోదాలు ఉండేటివి. కానీ భారత రాజ్యాంగం వాటన్నిటినీ కూడా నిర్మూలన చేసి మను వ్యవస్థ సృష్టించినటువంటి ఆ మను శిక్షా సమితిలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి నిబంధనలు, చట్టాలను, మూఢ విశ్వాసాలను అన్నిటినీ కూడా ధ్వంసం చేసి సర్వజన హితమైనటువంటి ఒక ప్రబుద్ధ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి అంబేద్కర్ రూపొందించడం జరిగింది. ఆ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి ఈ నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా భారతీయులందరూ కూడా జరుపుకుంటా వస్తా ఉన్నారు. ఈరోజు భారత ప్రభుత్వం కూడా మై కాన్స్టిట్యూషన్ మై ప్రైడ్ అనే పేరుతోటి దేశవ్యాప్తంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా మనం ఆలోచించాల్సింది ఒక్కటే, భారత రాజ్యాంగం అది పదిలంగా ఉన్నంత కాలమే భారత ప్రజలైన మనమందరం కూడా ఐక్యంగా, ఆనందంగా, సమైక్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది. భారత రాజ్యాంగాన్ని ఏ సందర్భంలోనైనా ఎవరైనా దాన్ని ధ్వంసం చేస్తే ఖచ్చితంగా భారత సమాజం విచ్ఛిన్నమైపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారత రాజ్యాంగ రక్షణ కోసం మనమందరం కూడా కలిసి ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో తమ పార్టీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుని భూ కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు ఎస్ఏ మస్తాన్ హెచ్చరించారు. నేడు మదనపల్లి డీఎస్పీ మహేంద్రకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన బాధితులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మదనపల్లి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్వే నంబర్ 307లో 2011 సంవత్సరం సయ్యద్ హబీబ్ హుసేన్ నుండి కొనుగోలు చేసిన స్థలంలో ఏమాత్రం సంబంధం లేని ఫేక్ డాక్యుమెంట్లతో పొంతల చంద్రకళ కుక్కల వెంకటరమణ దౌర్జన్యం చేసి 5 లక్షల రూపాయలు విలువ చేసే కాంపౌండ్ వాల్ సీసీ కెమెరాలు అక్కడ ఉన్న విలువైన వస్తువులను ధ్వంసం చేశారని తెలిపారు. భూ బాధితులు రియాజ్ అహ్మద్, సయ్యద్ జానీ బాషా, ఎస్ఏ షఫీ ఉల్లా, జోహార్ బాషా, సాదిక్ బాషా, జయచంద్ర తదితరులు డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని పొంతల చంద్రకళ కుక్కల వెంకటరమణలు దౌర్జన్యంగా తాము కొనుగోలు చేసిన స్థలం వద్దకు వచ్చి బెదిరిస్తున్నారని అన్నారు. వాల్మీకిపురంలో కాపురం ఉంటున్న రహంతుల్లా కుమారుడు సికిందర్ సర్వే నంబర్ 307లో 124, 125 ప్లాట్లను కొనుగోలు చేసినట్లు డీఎస్పీకి రికార్డులతో ఉన్న రిజిస్ట్రేషన్ కాపీలు, భూ హక్కులను చూపించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే షాజాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు పేరు చెప్పుకొని స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని ముఖ్య నాయకుల పేరుతో దౌర్జన్యంగా భూ కబ్జాలకు పాల్పడితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేస్తానని మస్తాన్ హెచ్చరించారు. భూ కబ్జాలకు పాల్పడితే వారిపై డీఎస్పీ మహేంద్ర ప్రత్యేకంగా నిఘా ఉంచాలని కోరారు. ఆ 306, 307 సర్వే నంబర్లో దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో 92లో పద్మనాభం శ్రీరాములు అనేవారు ఫ్లాట్లు కొట్టడం జరిగింది. ఆ ఫ్లాట్లు కూడా ఏ విధంగా అమ్మకాలు జరిగినాయంటే డైలీ వారి కంతుల్లో, నెలవారీ కంతుల్లో ఈ విధంగా చాలామంది అక్కడ మధ్యతరగతి నిరుపేదలు డైలీ వారి డబ్బులు కట్టి, నెలల వారి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది 92 కొట్టిన ఫ్లాట్లు దాదాపు 95 నుంచి 2001 వరకు విక్రయాలు జరిగాయి. ఆ ఫ్లాట్లు కొన్న చాలా మంది ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు కొంతమంది అమ్ముకోవడము, కొంతమంది ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో 2014-16లో ఒక డాక్యుమెంట్, ఫేక్ డాక్యుమెంట్ పద్మనాభం అనే వ్యక్తి వాటిలో కొంతమంది మదనపల్లిలో రియాల్టర్లు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు దాంట్లో భాగస్వాములై అది కొని దాదాపు ఒక 70 మంది అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్ని తమ్మదని చెప్పి దౌర్జన్యం చేయడం జరిగింది. అప్పుడే అవి ఫేక్ డాక్యుమెంట్లని మేము రెవెన్యూ వాళ్ళ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. తర్వాత కొద్ది కాలం తర్వాత ఇంకొకరు కొనడం ఇలా ఏ విధంగా అయితే ఈ విధంగా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అక్కడ ఉన్న వాళ్ళకి భయభ్రాంతులను గురి చేసి అది జరుగుతూ ఉంటే మొన్నటికి మొన్న 23వ తేదీ చంద్రకళ ఆమె ఈ భూమి తనదే అని చెప్పి అక్కడ కట్టుకున్నటువంటి సుందర్ భాష అనే వ్యక్తి ఒక టీవీ టవర్కి, ఒక సెల్ టవర్కి బాడీకి ఇచ్చిండే దాదాపు సంవత్సరం ముందు నుంచి అక్కడ కాంపౌండ్ కట్టుకోంటే ఆ కాంపౌండ్ని, అక్కడ రూముల్ని దౌర్జన్యంగా కూల్చివేసి తనకి ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, చిన్నబాబు సపోర్ట్ ఉంది అని చెప్పుకొని ఆమె ఇలా దౌర్జన్యాలు కొలవడము నిజంగా భయంకర విషయం. ఎందుకంటే చంద్రకళ అనే ఆమెకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. తను తెలుగుదేశం పార్టీ నాయకురాలని, తనకి ఎమ్మెల్యే గారి అండ ఉందని, చిన్నబాబు అండ ఉందని చెప్పుకొని ఈ విధంగా ప్రజల్ని పక్కదారి పట్టించి తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట పాలు చేయడము తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము ఒకటే చెప్తున్నాము, ముమ్మాటికి అక్కడ ఎవరైతే ఇక్కడ వచ్చిన వ్యక్తులు అక్కడ భూములు కొన్నారో వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి కూడా అక్కడ పంచాయతీ అప్రూవల్ ఉన్నాయి. ఒకటే చెప్తున్నాం, ఆ భూమి మీదే అయితే ఇప్పటికీ ఎందుకు రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారు మీరు? నా సైట్ వచ్చేసి 307 సర్వే నెంబర్లో 124, 125 నేనే సార్ టవర్ లీజుకు ఇచ్చాను. ఎవరు ఎయిర్టెల్ వాళ్ళకు టవర్కి ఇచ్చాను. ఈమె చంద్రకళ ఆమె ఒక సంవత్సరం నుంచి బెదిరించడము, ఫోన్లు చేయడం ఇట్లా చేస్తారు. మళ్ళీ 3 days బ్యాక్ 23 నేను బెదిరించాను అని చెప్పేసి అబద్ధం మాటలు చెప్తా ఉంది. నేను ఆమెకు ఏ రోజు కూడా ఫోన్ చేయలేదు. నాది కాల్ రికార్డులో చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఆమె నాకు చేసి బెదిరిస్తూ ఉంది. ఇది నా సైటు, మీరు వదిలేసిపోండి ఇట్టా అని చెప్పేసి. నేను కాంపౌండ్ వాళ్ళు నిర్మించాను విత్ పంచాయత్ అప్రూవల్తో. కరెంటు బిల్లు ఉంది, పంచాయత్ అప్రూవల్ ఉంది, ప్లస్ వచ్చేసి డోర్ నెంబర్తో పాటు ఉందండి. ప్లస్ హైకోర్టు లీగల్ ఒపీనియన్ కూడా నాకు ఉంది 100%. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో నేను చూపిస్తాను. ప్లస్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా నాకు ఉందండి. ఇది ఒరిజినల్ అండి డాక్యుమెంట్. ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. ఇది కోర్టులు అయితే ఫేక్ కాకూడదండి. కోర్టు, పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఆర్ ఫేక్ అవుతాయా? రిజిస్ట్రేషన్లో ఇప్పటికీ 4-5 అయినా నాకు
నేను 5వ మనిషిని రిజిస్ట్రేషన్ పక్కా ఈసీతో పాటు నా దగ్గర ఉంది. మొత్తం 307 సర్వే నెంబర్ 124 దీనికి నేను సీఏ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను, కానీ సీఏ గారు కంప్లైంట్ తీసుకోలేదు, సివిల్ మ్యాటర్ అని చెప్పి తీసుకోలేదు. అందుకని ఈరోజు డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన ఖచ్చితంగా వివరించి ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చారండి. దయచేసి మీరు కూడా మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నానండి. భారత రాజ్యాంగానికి లోబడి అందరూ నడుచుకోవాలని, రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యతని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి పేర్కొన్నారు. నేడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు బహుజన సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బహుజన సేన అధ్యక్షుడు శ్రీచందు నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం పటిష్టంగా ఉంటే దేశం బలోపేతంగా ఉంటుందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలని కోరుతున్నారు. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. కాకపోతే రాజ్యాంగ నిర్మాతగా మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సింగాన్ని ఈరోజు ఖచ్చితంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, నమ్మకం, ఆరాధనలో స్వాతంత్రాన్ని, హోదాలను, అవకాశాలను, సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు వారందరిలో భారత రాజ్యాంగ పీఠికకు లోబడి నడుచుకుంటామని ఈ రోజున మదనపల్లి మహిళా డిగ్రీ కళాశాల వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రమాణం చేసి ఈ దేశానికి రచించినటువంటి రాజ్యాంగానికి ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అందరూ కూడా మరొకసారి స్మరించుకొని కృతజ్ఞతలు చెప్పుకునే సందర్భాన్ని భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకున్నాం. అగ్గిపెట్టెల నుంచి రైలు పెట్టెల దాకా, పంచాయతీ ఆఫీసు నుంచి పార్లమెంటు దాకా, తహసీల్దార్ ఆఫీసు నుంచి సుప్రీంకోర్టు దాకా, చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా ఒక విధానానికి, నిబద్ధతకు, ఒక హక్కులకు అన్నిటికీ కూడా లోబడి జీవించడానికి, వ్యవస్థ నడవడానికి రూపమైనటువంటి పుస్తకమే భారత రాజ్యాంగం. అది కేవలం అక్షర రూపం మాత్రమే కాదు, ఒక జీవన విధానంగా భారతదేశంలో భారత రాజ్యాంగం అమలు కాబడుతుంది. ప్రపంచంలో ఏ రాజ్యాంగానికి సాటి లేనట్టుగా, ఇందాక చెప్పినట్టుగా భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఒక ఐరావతంగా కూడా మనము కొనియాడిన సందర్భాలు ఉన్నాయి. అబ్రహం లింకన్ లాంటి వాళ్ళు మేధావుల దగ్గర నుంచి మొదలుకొని అందరి యొక్క అభిప్రాయాలతో ఏకీకృతమై అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగం రూపొందించబడింది. ఆ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగ ఫలితంగా ఈరోజు ఈ రకంగా స్వేచ్ఛగా మనం బతుకుతున్నాం. సిద్ధాంతం అనేది, రాజ్యాంగం అనేది ఒక గోడ మాదిరి నిర్దిష్టంగా ఉండకుండా జరుగుతున్న కాల పరిణామాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మలుచుకోవడానికి, రాజ్యాంగాన్ని సవరించుకోవడానికి కూడా అవకాశం కల్పించినటువంటి, స్వేచ్ఛ కల్పించినటువంటి అత్యున్నత రాజ్యాంగం భారత రాజ్యాంగం అనే తెలియజేస్తూ భారత ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగానికి లోబడి అందరూ ఉండాలని, ఆ రకంగా ముందుకు పోవాలని సవినయంగా తెలియజేస్తూ జై భీమ్, జై భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ యొక్క దినోత్సవాన్ని ఈ కాలేజీలో జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి మనకి ఎంతో ఈ దేశానికి ఎంతో సంస్కరణ తెచ్చిన బాబా అంబేద్కర్ గారిని సంస్కరించుకోవడము, ఈయన ఒక ఫాదర్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోవడము మనకైతే చాలా గర్వకారణం. ఇలాంటి వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ఇలాంటి రాజ్యాంగాన్ని ఇచ్చిన ఈయనకు మేము మన దేశం మొత్తము కూడా కృతజ్ఞతలు తెలియాలి అని నేను భావిస్తున్నా. ఈ రాజ్యాంగం యొక్క విధి విధానాలని తప్పకుండా అందరము తెలుసుకొని రాజ్యాంగాన్ని మంచి బాటలో నడపడానికి మనమందరూ కూడా కృషి చేయాలని నేను తెలియజేస్తున్నాను.
మదనపల్లె మార్కెట్ యార్డ్ నందు రైతుల సంక్షేమం కోసం జాక్పాట్ విధానాన్ని తొలగించడం జరిగిందని మార్కెట్ యార్డు చైర్మన్ జంగాల శివరాం తెలిపారు. నేడు మదనపల్లె మార్కెట్ యార్డ్ నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జంగాల శివరాం మాట్లాడుతూ ఎప్పటి నుంచో రైతులకు గుదిబండగా మారిన జాక్పాట్ విధానాన్ని తమ పాలక మండలి బాధ్యతలు చేపట్టిన వెంటనే అందరినీ సంప్రదించి తొలగించడం జరిగిందన్నారు. ఈ చర్యతో రైతులకు గిట్టుబాటు కలగడంతో పాటు వారు లాభపడే అవకాశం ఉందన్నారు. ఎన్ని అన్నకున్నా ఎన్ని పచాస్ వచ్చేది 50 రూపాయలు 20 రాసుకున్నాడు. అందరు నమస్కారం. ఈరోజు 26వ తారీఖు 11వ నెల బుధవారము ఏమైతే మార్కెట్ యార్డ్ పాలక మండలి మొన్నందరినీ మండీ వ్యాపారస్తులంతా పిలిపించి ఈరోజు నుంచి జాక్పాట్ రద్దు చేయమని వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్లో భాగంగా మండీ యజమానులందరూ కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు నుంచి కూడా పూర్తిగా జాక్పాట్ నిలిపేసినారు. మండీ యజమానులే నిలిపేసి కాయని బట్టి అంటే రైతులు తెచ్చే కాయి ఎక్కువ కుళ్ళిపి అట్లా ఉంటే కొంచెం తగ్గుతూ ఉన్నాయి రేట్లు. కొంచెం బాగుండే కాయి 1050 రూపాయల వరకు పోయింది ఈరోజు రేటు. కొన్ని చోట్ల 1100లో పోయింది ట్రైట్. ఒక ట్రైట్ 1050 నుంచి 1100 రూపాయలు ఈరోజు మదనపల్లి మార్కెట్ యార్డ్లో మండీ యజమానులు పాడడం జరిగింది. వ్యాపారస్తులు కూడా మైదుకూరులో వచ్చినారు, పులివెందుల నుంచి కూడా కొంతమంది వచ్చినారు. ఇంకా కూడా ఈ జాక్పాట్ విధానం రద్దుపరిచినాం కాబట్టి ఎప్పుడైతే వ్యాపారస్తులు మండీ యజమానుల దగ్గర కొనేదానికి వస్తారో మదనపల్లి మార్కెట్ యార్డ్లో టమాటాలు ఇంకా రేటు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది రైతులందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, ఎప్పుడైతే జాక్పాట్ తీసేసినామో రైతులు కూడా ఏం చేయాలంటే కాయలు పులిపిండే కాయలు, పోయిండే కాయలు, డాగుల కాయలు కొంచెం తీసి పక్కన పెట్టేస్తే మంచి సరుకు అంటే వాళ్ళే గ్రేడింగ్ చేసి ఎత్తుకొస్తే మంచి రేటు పోతుంది. ఎందుకంటే జాక్పాట్ లేదు కాబట్టి వ్యాపారస్తుడు నష్టపోకుండా మంచి కాయలు తెస్తే మంచి రేటు పడేదానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా మళ్ళా కూడా మండీ యజమానులకు అందరూ కృతజ్ఞతలు. ఎందుకంటే జాక్పాట్ పూర్తిగా స్వచ్ఛందంగా నిలిపేయడం జరిగింది కాబట్టి రైతులకి ఇది శుభవార్త. ఏమైతే అనుకున్నామో ఇంకా రైతులు కూడా దీని గురించి తెలుసుకొని గ్రేడింగ్ పద్ధతిలో మార్కెట్కి టమాటాలు తెస్తే మంచి రేట్లు పోతాయి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తోనే మదనపల్లి జిల్లా సాధ్యమైంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి ప్రకటన. మదనపల్లి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించిన కూటమి నాయకులు. మదనపల్లి వాసుల చిరకాల స్వప్నం మదనపల్లి జిల్లా ప్రకటన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందన్న జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి. మదనపల్లి మార్కెట్ యార్డ్ వద్ద మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించిన కూటమి శ్రేణులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.